సేవలు అందిస్తుంది, చెవుడు మూగ వాళ్ళకి సేవలు అందిస్తుంది, అందులకు సేవలు అందిస్తుంది. అసలు వీటి గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నాకు బాగా గుర్తు, నేను అక్కడ పనిచేసిన అన్నాళ్ళు నేను చేసిన పని ఏంటంటే, ఓ పక్కన ఈ సమస్య ఒక్కటే దాన్ని పరిష్కరించే వైపు పరిగెత్తేవాడిని, మిగతా రోజుకి 4-5 ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన మంచి పనుల్ని హైలైట్ చేసేవాడిని. ఏది ఇలాగ సేవల గురించి, భోజనాల గురించి, ఇట్లాంటి. అలాగే కళ్యాణం ఇవాళ రోజున పేదవాళ్ళైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, కొండపైనే పెళ్లి చేసుకోవచ్చు, ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, పైగా పిల్లేళ్ళు బెట్టెలు మంగళసూత్రం టీటీడీ ఇస్తుంది మీకు బట్టలతో సహా, ప్లస్ పెళ్ళికి అక్కడ పంతులు గారులు కూడా వాళ్ళే ఇస్తారు మనకి. పైగా మన వెనకాల వచ్చిన అటు 25 మంది ఇటు 25 మంది, ఇదివరకు ఇప్పుడు 50 మందినో అంటున్నారు, 100 మంది దాకా భోజనాలు కూడా పెడతారు అక్కడే వాళ్ళు. ఇలాంటి సదుపాయం ఎక్కడుందండి? అసలు ఏ మతంలో ఉంది, ఏ ధర్మంలో ఉంది? అంతటి చక్కటి సర్వీసెస్ అందిస్తుంటే కొండపైన అన్నదానం అట్లా అన్ని లక్షల మందికి, ఏడాదికి అన్ని కోట్ల మందికి ఎక్కడైనా జరుగుతుంది అసలు? అద్భుతమైన ఆహారం. మళ్ళీ అంత చక్కటి వాటి గురించి ఎందుకు మాట్లాడుకోం మనం? ఎంతసేపటికి దరిద్రపు రాజకీయాలు తప్పించి దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటే, దేవుడికి సంబంధించినటువంటి ఆ సేవల గురించి చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. అదే కదా, కానీ అవి చెప్పరు కదా, అవి రావు కదా. రైట్. ఇంకొక అంశం, ప్రధానంగా కరెంటు బిల్లులు బాధుడు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బాధుడు జరుగుతుంటే